ఏపీలో కూటమి ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. బిగించిన చోటల్లో కూడా కరెంటు బిల్లులు మాత్రం నా సామాన్యంగా మామూలుగా రావడంలే. గతంలో 10,000 వస్తే ఇప్పుడు ఏకంగా ₹1,00,000 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తాము అంటే ఆనాడు నారా లోకేష్ నాయుడు గారు వాటిని పగలగొట్టండి అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు అధికారం చేపట్టిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లని అన్నిటికీ కూడా బిగిస్తున్నారు. అంటే వాణిజ్యపరమైనటువంటి బిజినెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అన్నిటి కూడా బిగిస్తున్నారు. వాళ్ళ బిల్లులు మాత్రం నా సామాన్యంగా మామూలుగా రావడం లేదు. వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లతో వ్యాపారులంతా కూడా భయపడిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయి. వేలల్లో, కొంతమందికి లక్షల్లో, కొంతమందికి వస్తున్నాయి. వాళ్ళంతా కూడా షాక్ అవుతున్నారు. రీసెంట్గానే చిత్తూరులో విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ డిసెంబర్లో ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక మెడికల్ ఆక్సిజన్ గ్యాస్ తయారీ పరిశ్రమ సప్తగిరి ఎయిత్ ప్రోడక్ట్ ఆ కంపెనీలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు డిసెంబర్లో బిల్లు ₹3,000 వచ్చిందంట. ఫిబ్రవరిలో అంతకు 8 రెట్లు అధికంగా 25,000 వచ్చింది. ఆ యజమాని ప్రభాకర్ రెడ్డి పాపం ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు. రోజు 3 గంటలు మాత్రమే మేము మోటార్ వాడతాం. గతంలో నెలకు 400 నుంచి 500 యూనిట్లు మాత్రమే వాడేవాళ్ళం. అప్పుడు ₹3,000 నుంచి ₹5,000 మధ్యలో బిల్లు కూడా వచ్చేది. కానీ ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిన తర్వాత జనవరి నెలలో 1,570 యూనిట్లు వినియోగించారని చెప్పేసి ₹12,000 బిల్లు వేశారు. దీని మీద అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి పాపం ఆయన బాధపడుతున్నాడు. అదేవిధంగా రైస్ మిల్ అంట, ఆయనకి గతంలో అంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించక ముందు ₹10,000 వచ్చేదంట బిల్లు. తర్వాత ఏకంగా ఇప్పుడు 90,000 ₹1,00,000 వస్తుందంట బిల్లు. ఆయన కూడా భయపడిపోయాడు పాపం, ఏడుస్తున్నారు. ఎవరు చెప్పుకోవాలో అర్థం కావడంలే. కట్టకపోతే మేము కనెక్షన్ కట్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏం చేయాలా? 9,000 నుంచి 10,000 వరకు వస్తుంది కరెంటు బిల్లు. ఈ నెల వచ్చేసి స్మార్ట్ మీటర్లు బిగించినారు. దానికి స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత ₹97,550 కరెంటు బిల్లు వచ్చింది. మాకు ఉద్యోగాలు లేవు. కనీసం ఏదన్నా మా పని మేము చేసుకుందాం అనుకుంటే ఈ మాదిరి కరెంటు బిల్లు వస్తే మేము ఎలాగ కట్టాలి? మా ఏడీ సార్ కాడికి పోతే నాకు సంబంధం లేదు, ఏడీ సార్ కాడికి పొమ్మన్నారు. ఏడీ సార్ కాడికి పోతే ఏఈనే కట్టమని అడగండి పోయేసి అని చెప్పి అన్నారు. మాకు దయచేసి